2 విభాగాలు అయినాయి. ఇంకా 3వ విభాగం ఒకటి ఉంది. ఈ 3వ విభాగం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనంటే, ఇంకొకళ్ళకి వాళ్ళు ఉపకారం ఎప్పుడూ చేయరు. వాళ్ళు 3వ విభాగానికి చెందిన వాళ్ళు. వాళ్ళ గురించి శాస్త్రంలో వాళ్ళకి ఏం పేరు పెట్టారు శాస్త్రంలో అనంటే, తేమీ మానుష రాక్షసా పరహితం స్వార్థాయ నిఘ్నంతియే అని. ఇటువంటి వ్యక్తులు తమ యొక్క స్వార్థం కోసం పరుల్ని హింసించేటటువంటి వాళ్ళని ఏమంటారు అనంటే మానుష రాక్షసా అని అంటారు. అంటే మనుష్య రూపంలో ఉండేటటువంటి రాక్షసులు అని అంటారు వాళ్ళని. ఈ 4వ విభాగం వాళ్ళు ఏం చేస్తారు అనంటే, ఇప్పుడు ఈ 3వ విభాగం వాళ్ళైనా తమ యొక్క స్వార్థం కోసం ఇంకొకరిని హింసిస్తూ ఉంటారు. ఇంకొకరిని హింసించైనా తమ స్వార్థాన్ని పొందుతారు. ఈ 4వ విభాగం వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అనంటే, తమకి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకపోయినా కూడా ఇంకొకళ్ళని హింసిస్తూ ఉంటారు. 4వ విభాగం వాళ్ళకి పేరు పెట్టాలి అంటే, ఆ మనుష్య రూపంలో ఉండే రాక్షసులు అనేటటువంటి మాట కంటే కూడా ఇంకా నీచమైనటువంటి ఏదైనా ఒక పదాన్ని మనం కనిపెట్టాలి ఈ 4వ వాళ్ళకి పేరు పెట్టాలంటే.